రేపు జరగబోయే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందిని, ప్రిసైడింగ్ ఆఫీసర్లను, ఇతరత్ర సిబ్బందిని, కింద స్థాయి సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ స్థాయి అధికారులను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు బెదిరిస్తూ మా అధికారంలోకి వస్తాం, మీరు ఏదైనా చేస్తే మాకు అనుకూలంగా వ్యవహరించకపోతే మీ మీద రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరిస్తూ దుర్భాషలు ఆడుతూ చాలా ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దీని మీద జిల్లా ఎస్పీ గారిని, అదేవిధంగా డీఐజీ గారిని కోరుతున్నాం, అదేవిధంగా పులివెందుల డిఎస్పీ గారిని కూడా కోరుతున్నాం. ఇటువంటి వాళ్ళ మీద అంటే రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇటువంటి ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలా, ఎలక్షన్ కమిషన్ కూడా కేసు బుక్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎవ్వరు కూడా నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాల, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి బెదిరింపు చర్యలు పాల్పడుతూ వాళ్ళు బెదిరిస్తూ మేం బెదిరించినట్టు నటిస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నింటి మేము ఖండిస్తా ఉన్నాం. పోలీస్ అధికారులు, ఎలక్షన్ కమిషన్ కూడా చట్టపరంగా ఇటువంటి బెదిరింపు కాల్స్ మీద, రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసిన కాల్స్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.